గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బల్కింగ్ సిరీస్లో వచ్చేసి డే 67. ఈరోజు సండే. వాట్ ఐమ్ ప్లానింగ్ ఇస్ ట్రెక్కింగ్, బట్ ఐ డెంట్ బ్రాట్ ఎనీథింగ్, శాండ్ బ్యాగ్ లాని ఇట్లాంటిది కానీ ఏం తీసుకురాలేదు. వాట్ ఐమ్ గోనా డూ ఈజ్ ఇక్కడే ఏదన్నా ఒక స్టోన్ తీసుకొని దాన్ని భుజం మీద పెట్టుకొని సమ్ కైండ్ ఆఫ్ నాకు తగ్గట్టు కొంచెం నా వెయిట్కి సరిపోయేలా నేను లిఫ్ట్ చేసేలాంటి ఒక స్టోన్ పెట్టుకొని దాంతో ట్రెక్కింగ్ చేద్దామైతే అనుకుంటున్నాను. ఒక 30-40 minutes. దట్స్ వాట్ ఐమ్ ప్లానింగ్. ఏంది స్టోను ఏంటి అంటే ఇట్స్ లైక్ ఐఎమ్ ఒక వీడియో అయితే డీటెయిల్గా చేసిన అనమాట దాని గురించి. ఇట్స్ లైక్ ఫామ్లెస్ వెయిట్స్ కానీ ఫామ్ ఉన్న వెయిట్స్ కానీ దాని గురించి. ఇట్స్ లైక్ స్టోన్ కానీ శాండ్ బ్యాగ్స్ కానీ ఇవి ఎందుకు లిఫ్ట్ చేయాలి, ఎందుకు లిఫ్ట్ చేయాలి, ఇట్లాంటి వర్కౌట్ రొటీన్స్ మనం ఎందుకు యాడ్ చేసుకోవాలి, యూజువల్ జిమ్స్ ఇట్లాంటి రొటీన్లో మనం ఇట్లా అంటే ఇట్స్ లైక్ ఓల్డ్ మెథడ్స్ లాగా శాండ్ బ్యాగ్ కానీ స్టోన్స్ కానీ ఎందుకు లిఫ్ట్ చేసుకోవాలి, అంటే ఎందుకు యాడ్ చేసుకోవాలి అన్నట్టు దాని మీద డీటెయిల్ వీడియో అయితే చేసా. ఎందుకు మేజర్గా అంటే ఇట్స్ లైక్ ఎవ్రీ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అనేది ఒక ఫామ్లో అయితే ఉండదు. మనము జిమ్కి వెళ్ళి ఫామ్ ఉన్న వెయిట్స్ చేసి మనం బయట రియల్ వరల్డ్లో ఉన్న వాటికి అంతే వెయిట్ ఉన్న వాటిని కూడా మనం లిఫ్ట్ చేయలేం. సో వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ లైక్ ఫంక్షనాలిటీ అంటే మన జిమ్లోకి వెళ్తాం కదా, దాంతోపాటు ఒక రియల్ వరల్డ్ ఫంక్షనాలిటీ మనం చేసే లిఫ్ట్స్కి కానీ దానికి రియల్ వరల్డ్ ఫంక్షనాలిటీకి ఉండడానికి నేను ఇట్లా ఇట్స్ లైక్ ఫామ్లెస్ వెయిట్స్, శాండ్ కానీ స్టోన్ కానీ ఇట్లాంటిది రొటీన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నా వర్కౌట్ రొటీన్లో. లైక్ ఓన్లీ ఎస్థెటిక్స్ పరంగా కాకుండా ఇంటర్నల్గా స్ట్రెంగ్త్, స్టామినా ఇవి కూడా నాకు మ్యాటర్. సో దానికి కోసమే ఇట్లా స్టోన్ లిఫ్టింగ్, శాండ్ బ్యాగ్ ఇట్లాంటి కొత్త కథలు అయితే పడుతుంటా. దానికి ఏంటి స్టోన్ ట్రైనింగ్ కానీ ఇట్లా శాండ్ బ్యాగ్ ట్రైనింగ్ కానీ ఇట్లా దానికి రిలేటెడ్ ఫుల్ లెన్స్ వీడియోస్ అయితే నేను ఒక ఛానల్ ఉంది దానికి సంబంధించిన ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా. ఒకసారి ఆ ఛానల్ని చెక్అవుట్ చేయండి. ఆయన ఎట్లా ట్రైన్ చేస్తాడు అంటే మేజర్గా హీ ఫోకసెస్ ఆన్ ఫంక్షనాలిటీ, మేజర్గా స్టోన్స్తో కానీ స్టాండ్ బ్యాగ్స్తో కానీ. నేను అట్లనే కొంచెం హైబ్రిడ్ ట్రైనర్ లాగా అని చెప్పినాను కదా ప్రీవియస్గా. లైక్ స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్ ఇవన్నీ కలగలిపిన వర్కౌట్ రొటీన్ ప్లాన్ లాగా అనుకున్నానని చెప్పినాను కదా. ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో, ఒకసారి దాన్ని చెక్అవుట్ చేయండి. అండ్ కంప్లీట్ నార్మల్ ఫిట్నెస్ లాగా ఇన్ఫ్లుయెన్సర్ లాగా కాకుండా మనం ఉన్న వెయిట్స్తో కానీ శాండ్ బ్యాగ్స్తో కానీ స్టోన్స్తో కానీ ఎట్లా బాడీ బిల్డ్ చేయొచ్చు, ఎట్లా ఫంక్షనాలిటీ ఇంక్రీజ్ చేయొచ్చు అన్నదానికి చాలా ఎగ్జాంపుల్స్తో పాటు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు రొటీన్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అని. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఓన్లీ జిమ్ ఇట్లా కాకుండా కొంచెం కమ్అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, ఇట్లా బయటకు వచ్చి ఇట్లా స్టోన్స్ కానీ శాండ్ కానీ ఇట్లా చేస్తూ ఫంక్షనాలిటీకి ఇంక్రీజ్ హెల్ప్ అయ్యే అలాంటి వర్కౌట్ రొటీన్స్ అయితే యాడ్ చేసుకోవడం మంచిదని నేనైతే అనుకుంటాను. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సరే, ఇంక ఇప్పుడు ఎక్కడన్నా ఒక స్టోన్ మంచి సైజు ఉన్న స్టోన్ తీసుకొని లిఫ్ట్ చేసుకొని ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం గాయస్. స్టోన్ చెప్పినాను కదా, ఇట్స్ లైక్ నా కరెంట్ స్ట్రెంగ్త్, స్టామినా ఎంత లిఫ్ట్ చేయగలను దాన్ని బట్టి ఒక స్టోన్ అయితే చూస్ చేసుకున్నా. ఇట్స్ లైక్ అన్నీ కన్సిడర్ చేయాలి. ఏదో పెద్ద గుండరాయి ఎత్తుకొని మనము అంతసేపు ట్రైన్ చేయకుండా ఏదో సీన్ రివర్స్ అయ్యి మళ్ళీ ఇంజురీస్ చేసుకొని ఇట్లా కాకుండా ఐ వెంట్ ఫర్ మంచి అంటే ఇట్స్ లైక్ కొంచెం సాఫ్ట్ ఎడ్జెస్, స్మూత్గా ఉంటుంది కదా, అట్లా స్టోన్ చూస్ చేసుకున్నా. ఎట్లా చూపించాలరా, దిస్ వన్ అనమాట. ఈ స్టోన్ చూస్ చేసుకున్నా. చూడండి చిన్నగా అనిపించచ్చు, బట్ ఇట్స్ క్వైట్ సమ్ వెయిట్, చాలా వెయిట్ అయితే ఉంది. సో దీన్ని క్యారీ చేసుకుంటా కొద్దిసేపు ట్రెక్కింగ్ అయితే చేద్దాము. యా, దిస్ ఈజ్ ద స్టోన్ ఐఎమ్ చూసింగ్ ఫర్. చెప్పాలంటే చాలా వెయిట్ అయి ఉంది. సైజు ఎంత ఉంది, మా సినారియో. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ వాకింగ్. ఇంకా ఛాలెంజింగ్ ఉంటుంది. ఇది కొంచెం ఇంక్లైన్ ఉన్న ప్లేస్ అనమాట. కొంచెం ఈ ప్లేస్ చూసుకోవడం రీజన్ కూడా అదే, ఎందుకంటే ఇది కొంచెం హిల్లీ టెరైన్ లాగా ఉంటుంది. అందుకోసమే చూస్ చేసుకున్నా. అంటే ఇట్స్ లైక్ స్మూత్ రోడ్స్ కానీ ఇట్లా ఏం లేకుండా కొంచెం గ్రావెల్స్, రాళ్ళు, గుట్టల టైపు. మనకు ఫేస్ చేయాల్సిన ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఇదే కండిషన్లో ఐ షుడ్ క్యారీ అ వాటర్ బాటిల్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు నేను ఎత్తుకొని ఎటో వెళ్ళిపోయినాక మధ్యలో దాహం వేస్తే ఇంకా నేను ఇంకేం చేయలేను.
సో నాతో పాటు వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయాలి. అది కూడా ఒక ఛాలెంజ్ లాంటిదే. ఇప్పుడు ఈ వెయిట్తో మరి అది కూడా పట్టుకోవాలి కదా. సో దట్స్ ద వన్ థింగ్. ఇట్లేం లేదు, మధ్యలో ఎప్పుడైనా చాలా అలుపు అనిపిస్తే డ్రాప్ చేస్తా, మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటా అంతే. వాటర్ తాగి ఒక 1-2 minutes ఆగి మళ్ళీ విల్ కంటిన్యూ. డెఫినెట్లీ ఈ వెయిట్ అంటే ఇట్స్ లైక్ ప్రీవియస్గా నేను యూజ్ చేసే శాండ్ బ్యాగ్ కంటే అంత వెయిట్ ఏం కాదు. బట్ ఈ స్టోన్ అంటే డిఫరెంట్ షేప్లో ఉండడము, డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల ఛాలెంజింగ్ అయితే ఉంది. బట్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఫర్ యూ, అక్కడన్నీ జింకలు కనిపిస్తున్నాయి. నేను ట్రెక్కింగ్ చేద్దామని వచ్చిన, అక్కడ యూ కెన్ సీ జింకలు ఉన్నాయండి. మూవింగ్ అవే, యూ కెన్ సీ గో 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 గో. మా ఊర్లో కొంచెం దూరం రాగానే ఇట్స్ లైక్ ఒక బయోడైవర్సిటీ. కృష్ణ జింకలు, దట్ ఎ గ్రేట్ థింగ్. నా వెనుక ఇప్పుడు ఒక చిన్న మౌంటైన్ లాగా అయితే ఉంది. ట్రెక్కింగ్ కదా, హౌఎవర్ ఐ షుడ్ క్లైమ్ దిస్ వన్. చూడాలి ఇప్పుడు ఎట్లా క్లైమ్ చేస్తాను ఏంటి అనేది. మన స్టోన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ రా, యూ కెన్ సీ మై స్టోన్. ఐ హ్యావ్ టు ట్రెక్ దిస్ వన్. లెట్స్ డూ దిస్ మ్యాన్. కొంచెం హిల్ టాప్ అయితే రీచ్ అయినాను. బట్ దిస్ ఈజ్ క్రేజీ. అసలు ఇక్కడ నుంచి చూస్తే ఎంటైర్ ఊరు మొత్తం చూడొచ్చు. లైక్ మా ఊరు కొంచెం డౌన్లో ఉందేమో అని మొత్తం ఊరంతా కనిపిస్తుంది. మేజర్గా ఏమేమి ఉంటాయి ప్లేసెస్, అన్ని ప్లేసెస్ అయితే కనిపిస్తాయి. కొన్ని ఏరియాస్ ఐ కెన్ రికగ్నైజ్ అనమాట. అంత పెద్దగా ఉంది. యూ కాంట్ సీ బట్ యా, ఆడంతా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, దట్స్ గుంటకల్ మొత్తం కనిపించేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆ పెద్ద చర్చ్, గంట చర్చ్ కాడ నుంచి ఇక్కడ ఎస్టేట్ వరకు ఎవ్రీథింగ్ కవర్డ్ ఇక్కడ నుంచి చూస్తే. ఇది ప్రజెంట్ ముఖ చిత్రాలు అయితే ట్రెక్కింగ్ కెన్ డూ దిస్. ఇట్స్ లైక్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ వచ్చినట్టు ఉంది సీన్. కాకపోతే వైట్ చాలా 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 బాగుంది. ఎందుకంటే క్లైమేట్ కానీ, విండ్, గాలి, ఫ్రెష్ ఎయిర్, వెరీ వెరీ నైస్. ఇక్కడ నుంచి ఊరు మొత్తం కనిపిస్తుంది. దిస్ ప్లేస్ ఎంటర్ కసాపురం కవర్ చేయొచ్చు, ఎస్టేట్ కవర్ చేయొచ్చు, మొత్తం కనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే ఆయన ఇట్స్ లైక్ చుట్టూ తోట, ఏదో మామిడి పళ్ళు కాదు, సపోటానో లేకపోతే చినీ తోట అంటారు కదా, ఆ తోట వేసుకున్నాడు, మధ్యలో ఇల్లు కట్టుకున్నాడు. ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టుంది ఆ సీన్ అయితే. ఒక ఇండ్లు ఎంత బాగుందో చూడ్డానికి, చుట్టూ తోటలు అండ్ మధ్యలో ఇండ్లు. ఇట్స్ లైక్ ఫామ్ హౌస్ లాగా. వావ్. ఫైనలీ కంప్లీటెడ్ అవర్ ట్రెక్. ఆల్మోస్ట్ ఒక 40-50 minutes వరకు అయితే ఆ స్టోన్ లిఫ్ట్ చేసుకొని వాకింగ్ చేసిన. ఇట్స్ మీన్ మధ్యలో అంటే డ్రాప్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేసుకొని అయితే చేసిన, కంటిన్యూస్గా అయితే కాదు. ఇంకా ఎక్కడ స్టార్ట్ చేసినా అక్కడికైతే రీచ్ అయినా. వాట్ ఐమ్ థింకింగ్ ఈస్, ఇప్పుడు ఈ వెయిట్ ఉంది కదా, దీనికన్నా కొంచెం వెయిట్తో షార్ట్గా స్టోన్ లిఫ్టింగ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక 10-15 minutes షార్ట్గా అనమాట. కొంచెం దీనికన్నా కొంచెం పెద్దదే తీసుకుని కొంచెం లిఫ్ట్ చేసి, అంటే చాలా ఇంటెన్స్గా ఉండేలాగా అనమాట. దాని తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం.
కెన్ సీ దిస్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ దట్. కొంచెం కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి దీన్ని లిఫ్ట్ చేసి డ్రాప్ చేసి ఎక్కువ ట్రై చేయడానికి అట్లా లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం మొత్తానికి. I hope you can see this. Though you can see this. One, 2, 3. Ready? 1. దట్స్ ఆల్ గాయస్. మన స్టోన్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇట్స్ లైక్ ఒకసారి చూపిస్తాను. అది ఇట్ వాజ్ హ్యూజ్ నన్ను అడిగితే దాన్ని జస్ట్ లిఫ్ట్ చేయడానికి వరకు మాత్రమే చేసాను అనమాట. దిస్ ఈజ్ ద స్టోన్ ఐ లిఫ్టెడ్. రఫ్ ఎన్ని కేజెస్ ఉంటుందో తెలియదు, బట్ ఇట్ ఫెల్ట్ లైక్ డెడ్ లిఫ్ట్. ఆల్మోస్ట్ ఒక 50 కేజెస్ అట్లా అనిపించింది. దాంతో ఒక లిఫ్ట్ చేయడానికి మాత్రమే ట్రైన్ చేసిన. ఇంకా ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ అయింది. ఈ రోజుకి ఐఎమ్ ఫుల్ డ్రైన్డ్ అప్. నన్ను అడిగితే కంప్లీట్ డ్రైన్ అంటే లిఫ్ట్ చేయడానికి కూడా అవ్వట్లేదు, అంతా హెవీ. ఇవాళకి సండే ట్రెక్కింగ్, స్టోన్ లిఫ్టింగ్ ఇదే ఇవాళకి మన వర్కౌట్. ఒక రూమ్కి వెళ్ళి ప్రోటీన్ తాగి బనానా తిని ఎగ్స్ తిని పోస్ట్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేద్దాం గాయస్. ఒకసారి ఇవాళ బాడీ కండిషన్ అయితే చూసుకొని ఇంక ఇవాళ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం గాయస్. మొత్తం చూడండి, స్టోన్ లిఫ్ట్ చేసాం కదా, అప్పుడైతే మొత్తం మట్టి అయిపోయింది. దట్స్ ఆల్ గైస్. ఇది వాళ్ళకి మన వీడియో, ఇది వాళ్ళకి మన బాడీ కండిషన్. ఇంకా ప్రోటీను, ఎగ్స్, ఇంకా బనానా తీసుకొని పోస్ట్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేద్దాం. పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే కంప్లీట్ చేసేద్దాం గైస్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్ బాయ్.